ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత పార్వతీ ఖండం శివపురాణం 12వ భాగం. పార్వతీ ఖండం. హిమవంతుని వివాహం. సూత మహర్షి పార్వతీ ఖండాన్ని మునులకిలా చెప్పసాగాడు. మునులారా, తదనంతర గాథను వినండి. భరతఖండానికి ఉత్తర దిక్కున హిమవాన్ అని ప్రసిద్ధిగాంచిన పర్వతం ఉంది కదా. దానికి స్థిరమైనదని దానికి స్థావర జంగమము నడిచేది అను 2 రూపాలున్నవి. ఇందులో సూక్ష్మ రూపమైన ఆత్మగాథను వివరిస్తాను. ఆ పర్వతము తూర్పు పశ్చిమ సముద్రాల వరకు వ్యాపించి భూమిని కొలిచే మానదండమా అన్నట్లుంటుంది. అది శివునకు ప్రియమైనది. తక్కిన దేవజాతులన్నీ ఆ పర్వతాన్నే ఆశ్రయించుకొని దాన్నే సేవిస్తూ ఉంటారు. దాని మీద తపస్సు చేసిన వారికి సిద్ధి నిశ్చయము. అది విష్ణువాంశచే ఉద్భవించింది. ఆ పర్వతుడు కులాన్ని ఉద్ధరించి పితృదేవతల రుణాన్ని తీర్పగోరి వివాహమాడ సంకల్పించాడు. ఆ సమయంలో దేవతలు ప్రకాశరూపులైన పితృదేవతలను సమీపించి ఇలా ప్రార్థించారు. ఓ పితృదేవతలారా, బుద్ధిమంతుడైన హిమవంతుడు వివాహం చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. మంగళ స్వరూపురాలైన మీ జ్యేష్ఠ కుమార్తె వేమనను అతనికిచ్చి మీ జ్యేష్ఠ కుమార్తె మేనను అతనికిచ్చి వివాహం జరిపించండి. దానివల్ల దేవకార్యము లోకహితము కూడా సిద్ధిస్తుంది. దేవతల హితోపదేశాన్ని సావధానముగా విని కుమార్తెల శాపాన్ని స్మరించి మేనాదేవిని హిమవంతునికిచ్చి విధి విధానముగా వివాహాన్ని జరిపించారు. పితృదేవతలు, దేవతలు, మునులు ప్రీతి పురస్సరంగా వచ్చి అనేక బహుమానాలనిచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. హిమవంతుడు మేనా దేవిని ఇంటికి తెచ్చుకొని ఇష్టక్రీడా వినోదాలతో సుఖిస్తున్నాడు. సనత్కుమారుని శాపము. సూతుడు మునులకిలా చెప్పసాగాడు. మునులారా, మేనాదేవి జన్మ వృత్తాంతాన్ని శాపగాథను చెబుతున్నాను వినండి. బ్రహ్మమానస పుత్రుడైన దక్ష ప్రజాపతి తన 60 మంది కుమార్తెలలోనూ స్వధ అను పేరుగల ఆమెను పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు. ఆమెకు సుందరీమణులు, ధర్మమూర్తులు అయిన మేన, ధన్య, కళావతి అనే 3 కుమార్తెలు సంతానం కలిగారు. వీరు అయోనిజులు. ఒకనాడ 3 విష్ణు సందర్శనానికై శ్వేతద్వీపానికి వెళ్ళారు. వెళ్ళి సభామధ్యమందున్న శ్రీహరిని సందర్శించి అతని ఆజ్ఞచే ఆసీనులయ్యారు. అదే సమయంలో బ్రహ్మసూతులైన సనకాది సిద్ధులు కూడా వచ్చారు. వారిని చూచి అసటి వారంతా లేచి నిలబడ్డారు. కానీ శివమాయ మోహితులైన ఆ 3 మాత్రం లేచి నిలబడలేదు. ఆ మాయకే శివ సంకల్పమని, ప్రారబ్ధమని ఇంకా అనేక నామాలున్నాయి. తనకాదులు జ్ఞానులే అయినా శివమాయ మోహితులై సక్రోధులై ఆ 3 సోదరీమణులనిలా శపించారు. ఓ స్వధా పుత్రికలారా, మీరు పితృదేవతల పుత్రికలే అయినా మీకు వేదధర్మ బోధ పడక
మీకు వేద ధర్మం బోధపడలేదనేది నిశ్చయం. మీరు లేచి నిలబడి అభ్యుత్థానాన్ని ఆచరించలేదు. మోహితులైన మీరు పెద్దల విషయంలో చూపిన అమర్యాదకు ఫలంగా స్వర్గానికి దూరమై మానవ శరీరాలను పొంది భూలోకంలో సంచరింతురుగాక. ఇది మీ కర్మఫలం. శాపోపహతులైన ఆ ముగ్గురు భయంతో మునుల పాదాల మీద పడి పశ్చాత్తాపాన్ని ప్రకటించి శాప విముక్తి ప్రసాదించవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు సనత్కుమారుడిలా అన్నాడు, ఓ మంగళ స్వరూపులారా, భయపడకండి. ఈ శాపం మీకు సర్వదా సుఖాలనే ఇస్తుంది. మీలో జ్యేష్ఠురాలైన మేన హిమవంతుని భార్య అయి పార్వతీదేవికి జననిని అవుతుంది. రెండవది యోగిని అయిన ధన్య శిరధ్వజుడనే జనకునకు భార్య అయి మహాలక్ష్మి స్వరూపమైన సీతకు తల్లి కాగలదు. కనిష్ఠురాలైన ఈ కలహవతి ద్వాపర యుగాంతమందు వృషభానుడను వైశ్యునకు పత్ని అయి రాధాదేవికి మాత కాగలదు. శాపానంతరం మేన భర్తతో కూడి కైలాసాన్ని, ధన్య భర్తతోనూ సీతతోనూ కూడి వైకుంఠాన్ని, కళావతి భర్తతోనూ రాధతోనూ కూడి గోలోకాన్ని పొందుతారు. పార్వతి దుష్కరమైన తపస్సు చేసి శంకరునికి భార్య అయి జగన్మాత కాగలదు. సీత దశరథనందనుడైన రామునకు పత్ని అయి రామునితో కూడి విహరించగలదు. రాధ కృష్ణునకు ప్రియురాలై రహస్య ప్రణయమూర్తి కాగలదు. పార్వతి, సీత, రాధ ఈ ముగ్గురు వారి వారి భర్తల విషయంలో వారు అనుభవించిన విరహవేదన వారికి అది తపస్సుగా పరిణమించును గాక. ఈ విధంగా పలికి సనకాదులు అంతరార్థనమయ్యారు. దేవీ స్తుతి. మునులారా, సనత్కుమారుని శాప కారణముగా దక్ష ప్రజాపతి కూతురైన స్వధాదేవికి జన్మించిన మేన హిమవంతుని ఇల్లాలయ్యింది. హిమవంతుడు మేనతో కూడి సకల సౌకర్యాలతో కూడిన గృహంలోనూ హిమవత్పర్వత ప్రాంత సుందర వనసీమల యందు హాయిగా వనవిహారం చేస్తూ ఇష్టకథ విరోధాలతో రొద్దుపుచ్చుతూ ఉండగా, ఆ సమయంలో విష్ణువాది సకల దేవతలు హిమవంతుని దర్శనానికై వెళ్ళారు. ఆయన వారందరినీ చూచి తన భాగ్యానికి తనే మురిసిపోతూ ప్రణమిల్లి స్వాగతం పలికి అతిథి సత్కారాలను నెరవేర్చి నన్ను మీ సేవకునిగా తలచి ఉచిత రీతిలో మీ కార్యానికి ఉపయోగించుకొని ధన్యుణ్ణి చేయండి అని కోరగా వారిలా అన్నారు, ఓ హిమవంత, దక్షపుత్రి అయిన సతీదేవి గాథ నీకు తెలుసు. ఆ జగన్మాత దేహాన్ని త్యజించి తన ధామానికి వెళ్ళిపోయింది. ఆ కారణంగా జరగవలసిన ప్రయోజనం సిద్ధించలేదు. ఇప్పుడు ఆ లోకమాత ఉమగా నీ గర్భాన జన్మించి పరమేశ్వర పత్ని కావలసి ఉంది. అలా జరిగితే దేవతలందరికీ లోకాలకు గొప్ప మేలు జరుగుతుంది. విష్ణువిలా చెప్పి దానికి అవసరమైన విధి విధానాన్నంతా బోధించాడు. తదుపరి దేవతలంతా అక్కడే నిలబడి ఉమాదేవినిలా స్తుతించారు. శ్లోకం. దేవి మే జగతామాంబ శివలోక నివాసిని సదాశివ
ప్రియే దుర్గే త్వం నమామో మహేశ్వరి శ్రీశక్తిం పావనాం శాంతాం పుష్టిం పరమ పావనిం వయం నమామహే భక్త్యా మహాదవ్యక్తారూపిణీం శివం శివకరాం శుద్ధాం స్థూలాం సూక్ష్మాం పారాయణం అంతర్విద్యా సువిద్యాభ్యాయం సుప్రీతాం త్వం నమామహే త్వం శ్రద్ధా త్వం ధృతిస్త్వం స్త్రీస్త్వమేవ సర్వగోచరా త్వం దీతి సూర్యగతా స్వప్రపంచ ప్రకాశిని. తాత్పర్యం: ఓ ఉమాదేవి, జగన్మాత, దుర్గా, మహేశ్వరి, సదాశివునకు ప్రియురాలువై శివలోకంలో నివసించే నీకు నమస్కారం. పవిత్రమైనది, శాంతి స్వరూపురాలు, దృష్టిని కలిగించేది, మహత్తు ప్రకృతి స్వరూపంగా గలది అగు శ్రీశక్తిని మేము భక్తితో నమస్కరిస్తున్నాం. మంగళ స్వరూపురాలు, మంగళములనిచ్చు నామే, శుద్ధ స్థూల రూపిణి, సూక్ష్మరూపిణి, సర్వశ్రేష్ఠ లక్ష్యము అంతర్ముఖత్వముచే మరియు ఆధ్యాత్మ విద్యచే మిక్కిలి ప్రీతిని పొందునది అగు నీకు నమస్కరిస్తున్నాము. శ్రద్ధ నీవే, ధైర్యము నీవే, సర్వ ప్రాణులలోని శోభ నీవే, సూర్యుని అందలి ప్రకాశము నీవే. నీ స్వరూపమైన ప్రపంచాన్ని నువ్వే ప్రకాశింపచేస్తున్నావు. శ్లోకం: యచ బ్రహ్మాండ సంస్థానే జగజ్జీవేఘయా జగత్ ఆప్యాయయతి బ్రహ్మాది తృణాంతాం తాం నమామహే. గాయత్రీ త్వం వేదమాతా త్వం సావిత్రీ సరస్వతీ త్వం వార్తా సర్వజగతాం త్వం త్రయీ ధర్మరూపిణి నిద్రా త్వం సర్వభూతేషు క్షుధా తృప్తిస్త్వమేవ హి కృష్ణాకాంతిచ్చ విస్తుష్టి సర్వానందకరీ సదా త్వం లక్ష్మీః పుణ్య కర్తురాణాం త్వం జ్యేష్ఠా పాపినాం సదా త్వం శాంతి సర్వ జగతాం త్వ ధాత్రీ ప్రాణపోషిణి. తాత్పర్యం: ఏ దేవి బ్రహ్మాండము దేహంగా కలిగి ఉందో, బ్రహ్మాండంలోని ప్రాణులన్నింటిలో చలనశక్తి రూపంలో ఉందో, బ్రహ్మ నుండి తృణం వరకు గల సర్వ ప్రాణులను సంతృప్తిపరుస్తూ ఉన్నదో, అట్టి ఉమాదేవిని నమస్కరిస్తున్నాము. గాయత్రివి నీవే, వేదమాతవు నీవే, సావిత్రివి నీవే, సరస్వతివి నీవే, సర్వప్రాణులలో జ్ఞానము నీవే, ధర్మమూలమగు వేదము నీవే, సర్వప్రాణుల యందలి నిద్ర, ఆకలి మరియు తృప్తి నీవే, ప్రాణుల యందలి తృష్ణ, కాంతి, సౌందర్యము మరియు తుష్టి నీవే. అందరికీ ఆనందాన్ని ఇస్తావు. పుణ్యులకు లభించు లక్ష్మివి నీవే, పాపులకు సంప్రాప్తమయ్యే దారిద్ర్యము నీవే, శాంతివి నీవే, ప్రాణులందరినీ పోషించే తల్లివి నీవే. శ్లోకం: తత్వస్వరూపా భూతానాం పంచనామపి సారకృత్ త్వం హి నీతిభృతాం నీతిర్వ్యవసాయ స్వరూపిణి భీతిస్త్వం సామవేదస్య గ్రంథిస్త్వం యజుషాం హుతిః ఋగ్వేదస్య
తథా మాత్ర దర్వనాస్య పరాగతి సమస్త గిర్వాణ గణస్య శక్తి తమోమయీ దాతృ గుణైక దృశ్యా రజః ప్రపంచాత్తు భవైకరూప యనశ్రుత భవ్యకరీ స్తుతేః. తాత్పర్యం: పంచభూతాలలోని సారతత్వము నీ స్వరూపమే. నీతి శాస్త్రజ్ఞుల మరియు నీతిమంతుల నీతి నీవే. నిశ్చయాత్మకమగు బుద్ధి నీ స్వరూపమే. సామవేదమందలి గీతి నీవే. గంధి నీవే. యజుర్వేదంలోని ఆహూతి నీవే. ఋగ్వేదము యొక్క మాత్ర అనగా ఛందస్సు నీవే. ఆధర్వణ వేదం యొక్క పరమగతి నీవే. సమస్త దేవతా బృందాల శక్తి నువ్వే. తపస్సు నువ్వే. రజోగుణ రూపిణివైన నీ నుండే ఈ ప్రపంచం పుట్టింది. మాకు శుభాలనిచ్చే నిన్ను ఇచట వేదవాక్కులచే స్తుతిస్తున్నాం. శ్లోకం: సంసార సాగర కరాల భవాంగ దుఃఖ నిస్తారకారి తరనిత్య నివీత హినా అష్టాంగయోగ పరిపాలనా కేలి దక్షాం వింధ్యాగవాస నిరాధాం ప్రణమామతాం వై. నాసాక్షి వక్రక్త భుజ వక్షసి మానసే చ ధృత్యా సుఖాని వితనోషి సదైవ జంతోః నిద్రేతి యాతి సుభగా జగతి భవానః సానాః ప్రసీదతు భవస్థితి పాలనాయ. తాత్పర్యం: సంసార సముద్రంలో పుట్టుట అనే భయంకరమగు దుఃఖాన్ని దాటించే పడవ నీవే. అజ్ఞానావరణ నీకు లేదు. అష్టాంగయోగ పరిపాలనకేలి దక్షురాలు వింధ్యాపర్వత నివాసిని అయిన ఆ దేవిని గూర్చి నమస్కరిస్తున్నాం. ప్రాణులలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియములయందు మనస్సునందు ఓజో రూపంలో ఉండి మరియు ప్రాణుల హృదయ పుండరీకములయందు నివసించి వారికి సుఖాన్నిస్తున్నావు. సుందరివైన నువ్వు మా యందు నిద్ర రూపంలో ఉన్నావు. అజ్ఞాన రూపంలో ఉన్నావు. అట్టి నువ్వు జగత్తును మమ్ము కూడా రక్షించు. దేవతలకు దుర్గాదేవి ప్రత్యక్షమగుట. దేవతాస్థుతి ప్రీతురాలైన దుర్గా వారి ఎదుట సాక్షాత్కరించింది. రత్నమయము, దివ్యము, పరమాద్భుతము, కింకిణీజాల సంయుక్తము అయిన రథంపై ఆమె ఆసీనురాలై ఉంది. కోటి సూర్యుల కాంతిని గోటితో మీటేసి తేజో రూపంలో ఉంది. ఆమెను చూచి దేవతలంతా పట్టరాని ఆనందంతో అనేక పర్యాయాలు నమస్కరించి విశేషంగా స్తుతించి ఇలా విన్నవించారు: ఓ సదాశివ విలాసిని, శివలోక నివాసిని, మహామాయా దుర్గా, త్రిలోక జనని, సర్వార్థి నాశిని, శర్వాణి కళ్యాణి, మా మొర ఆలకించు మాత. నువ్వు పూర్వం సతిగా జన్మించి తండ్రి వలన అనాధారణకు గురి అయి దేహత్యాగాన్ని చేసి నీ లోకానికి చేరుకున్నావు. ఆ కారణంగా దేవకార్యం నెరవేరలేదు. నువ్వు తిరిగి భూమి యందు అవతరించి శంకరపత్నివై లోకాలకు సుఖాలను ఇయ్యి తల్లి. మహేశ్వరి దర్శన మహాదానందంలో మునిగిపోయిన దేవతలు ఇంతవరకు పలికి ఆ పైన నోటమాట రాక
అశ్రువులొలుక మౌనంగా ఉండిపోయారు. ఉమాదేవి శంకరుని స్మరించి వారితో ఇలా పలికింది: ఓ హరి, ఓ కమలాసన దేవతలారా వినండి. నేను ప్రసన్నురాలనయ్యాను. దక్షుడు వీరు నన్ను పుత్రికగా పొందాలని తపస్సు చేశారు. నా మాయ కారణంగానే నా తండ్రి నా యందు అనాదరాన్ని చూపించాడు. పూర్వము హిమవంతుడు మేన భక్తితో నన్ను ఆరాధించారు. మేనాదేవి గర్భాన నా పూర్ణాంశతో నేను ఆవిర్భవిస్తాను. శంకరునకు అర్ధాంగినవుతాను. మేనను తపస్సు చేయమని ఆదేశించండి. నేను నా దేహత్యాగం చేసిన నాటి నుండి కాలాగ్ని అను పేరుగల నా రుద్రస్వామి నా విరహంచే దిగంబరుడయ్యాడు, యోగి అయినాడు. ఆనాటి నుండి మాలిన వేషాన్ని ధరించి ఉత్తమ సుఖాలను పరిత్యజించాడు. నా శివస్వామి జ్ఞానియే అయినా ఏకాకి అయిన కారణంగా ఎక్కడా శాంతిని పొందలేకపోతున్నాడు. ఆయన నా అస్థికలతో మాలను చేసి దానిని మిక్కిలి ప్రీతితో ధరిస్తున్నాడు. కామకుల ప్రవృత్తిని లోకంలో ప్రదర్శించగోరి ఆయనలా లీలలను ప్రకటిస్తున్నాడే గాని పరిపూర్ణుడైన నా శివస్వామి ఏ వికారము కలవాడు కాడు. ఆ సర్వజ్ఞునికి మోహకామాదులు ఎక్కడున్నాయి? ఆయన నన్ను పత్నిగా పొందగోరి యోగనిష్టలో ఉన్నారు. నేను మేనగర్భాన జనించి తపస్సు చేసి శివుని అర్ధాంగినవుతాను. మీరు మీ స్వస్థానాలకు వెళ్ళి శివారాధనను చెయ్యండి. ఇలా వరమిచ్చి ఆ దేవి అంతరార్థనమయ్యింది. మేనాదేవి తపస్సు ఉమ ప్రత్యక్షమగుట. మునులారా, తదనంతరము విధి మాధవులిద్దరూ మేనకు తపో విధానాన్ని ఉపదేశించి తపస్సును చెయ్యమని ప్రోత్సహించి స్వస్థనాలకు వెళ్ళిపోయారు. వారి మాట చొప్పున పర్వతరాజు మేనతో కూడి గొప్ప తపస్సు చేశాడు. సంతానకాంక్షతో మేన చైత్రమాసంలో ప్రారంభించి ప్రతి దినము శ్రద్ధతో ఉమాదేవిని ఆరాధించింది. అష్టమి నాడు ఉపవాసముండి నవమి నాడు బ్రాహ్మణులకు అనేక దానాలిచ్చేది. కేవలము జలాన్ని మాత్రమే త్రాగి తపస్సును తీవ్రతరం చేసింది. ఈ విధముగా 27 సంవత్సరాలు చేసింది. ఆమె దీక్షకు ప్రీతురాలై పరమేశ్వరి ప్రత్యక్షమై తన బాహువులతో మేనను ఆలింగనం చేసుకోగానే ఆమెకు గొప్ప జ్ఞానం కలిగి చండికనిలా స్తుతించింది. శ్లోకం: మహామాయాం జగద్ధాత్రీం చండీకాం లోకధారిణీం ప్రణామామి మహాదేవీం సర్వకామార్థదాయినీం నిత్యానందకరీం మాయాం యోగనిద్రాం జగత్ప్రసూం ప్రణామామి సదా సిద్ధాం శుభసారాస మాలినీం మతామహీం సదానందాం భక్తశోక వినాశినీం అకల్పం వనితానాంచ ప్రాణినాం బుద్ధి రూపిణీం సాత్వం బంధచ్ఛేద హేతుర్యతీనాం కస్తే గేయో మాతృశిబీహు ప్రభావః హిమాంసాయ వాధర్వ వేదస్య సాత్వం నిత్యం కామం త్వం మమేష్టం విదేహి. తాత్పర్యం: మహామాయ జగత్తును పోషించు తల్లి లోకములను తన సత్త చే ధరించునది. మహాదేవి కోరికలన్నింటినీ తీర్చినది అగు చండికకు నమస్కరిస్తున్నాను. శాశ్వతమైన ఆనందాన్నిచ్చే యోగనిద్ర స్వరూపిణి
జగత్తులను కన్నతల్లి నిత్యసిద్ధురాలు శుభకరమైన పద్మమాలను ధరించునది అగు మహామాయకు నమస్కరిస్తున్నాను. తల్లులకు తల్లి నిత్యానంద రూపిణి, భక్తుల శోకాలను నశింపజేసేది, కల్పాంతం వరకు స్త్రీల మరియు ప్రాణుల బుద్ధి రూపంలో ప్రకృతిమగునది అగు దేవికి నమస్కరిస్తున్నాను. మాత యతీశ్వరుల సంసార బంధాన్ని ఛేదించే జ్ఞానం నీవే. నా వంటి వారు నీ ప్రభావాన్ని ఎట్లు గానం చేయగలరు? అథర్వవేదంలోని హింసా ప్రయోగం నీ స్వరూపమే. నీవు నిత్యము నా కోరికలను సిద్ధింపచేయి. త్వం జాతవేదే గతశక్తి రుఘ్రత్వం దాహికా సూర్యకరస్య శక్తి ఆహ్లాదికాత్వం బహుచంద్రికాయతాం తత్వామహం తౌమి నమామి చాండీం. ఆకారము లేనివి, అగోచరమైనవి, నిత్య అనిత్యములు అగు భూత సూక్ష్మముల నుండి ఏర్పడిన ఈ పాంచభౌతిక జగత్తుకు నిత్య రూపిణివైన నువ్వే వాటి యొక్క నిత్య శక్తివై ఉన్నావు. నువ్వు త్రిగుణ సంయోగంతో కూడి ఆయా కాలముల యందు సర్వ సమర్థమగు స్త్రీ రూపంలో అవతరిస్తావు. లోకాలన్నీ నీ నుండే పుట్టాయి. పోషించే తల్లివి నీవే. నువ్వు సనాతనురాలవు. నువ్వు ప్రకృతి కంటే ఉత్కృష్టురాలవు. పరబ్రహ్మ స్వరూపం నీ అనుగ్రహం చేతనే తెలియబడుతున్నది. ఓ తల్లి, అట్టి శాశ్వతురాలవైన నీవు నా యందు ఈనాడు ప్రసన్నురాలవు కమ్ము. అగ్ని అందలి తీక్షణమైన ఉష్ణశక్తి నీవే. సూర్యశక్తివి నీవే. సర్వత్రా వ్యాపించి ఆహ్లాదింప చేయు వెన్నెల నీవే. ఓ చండి, అట్టి నిన్ను నమస్కరించి స్తుతిస్తున్నాను. యోషానాం సత్ప్రియా చత్వం నిత్యాత్వం చోర్ధ్వరేతసాం వాంఛత్వం సర్వజగతాం మాయా చత్వం యథా హరేహో యచేష్టరూపాని విధాయ దేవి సృష్టిస్థిత నాశమయీ చ చక్రీ బ్రహ్మచ్యుత స్థాను శరీరహేతు సత్వం ప్రసీదాద్య పునర్నమస్తే. తల్లి, స్త్రీలు నిన్ను అధిక ప్రీతితో ఆరాధిస్తారు. ఊర్ధ్వరేతస్కులైన యోగుల నిత్యశక్తివి నీవే. సర్వ ప్రాణులలోని ఇచ్ఛాశక్తివి నీవే. విష్ణుమాయ నీవే. ఓ దేవి, నువ్వు నీ స్వచ్ఛ చేతనే వివిధ రూపాలను ధరించి జగత్తు యొక్క సృష్టి స్థితి లయలను చేస్తున్నావు. బ్రహ్మ విష్ణు రుద్రాదుల శరీరాలను నువ్వే సృష్టించావు. నీకు అనేక నమస్కారాలు. అనుగ్రహించు. మేనస్తుతికి ప్రీతురాలవైన కాళిక నీ వాంఛితాన్ని ఎరుకపరచవలసిందని ఆజ్ఞాపించగా మేనాదేవి ఇలా కోరింది. హే శివే, ముందుగా నాకు 100 మంది పుత్రులు కలిగేదరు గాక. వారు దీర్ఘాయువులు, నిత్యవంతులు, సిద్ధిబుద్ధి సమన్వితులు అగుదురు గాక. ఆ తరువాత రూపవతి గుణవతి అయినది మెట్టింటిని కూడా ఉద్ధరించేది త్రిలోక పూజిత అగు కుమార్తెను కోరుతున్నాను. ఓ చండిక, నువ్వే నా కుమార్తెగా జన్మించి రుద్రపత్నివై లీలలను ప్రదర్శించు.
నా మనోభిష్టాన్ని, దేవతల మనోరథాన్ని కూడా నెరవేర్చు. అంతా దుర్గాదేవి ప్రీతురాలై మేనాదేవి నీ కోరిక సఫలమవుతుంది. నీ ప్రథమ పుత్రుడు వీర్య సంయుతుడు బలవంతుడు అవుతాడు అని వరమిచ్చి అంతరార్థమైంది. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.